హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి దొండకాయ బేసన్ అండి. సింపుల్గా ఎలా చేసుకోవాలో ఒకసారి చూపిస్తాను, చూసేయండి. మనకు కావాల్సినవి దొండకాయలు, జీలకర్ర, ఆవాపు, శనగపప్పు, శనగపిండి, మినప్పప్పు, వెల్లుల్లి కారం వేస్తామండి. ఇందులో కారం, నువ్వులు లాస్ట్కి వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఆయిల్, పసుపు, అంతే అండి. అన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే. మీకు ప్రాసెస్ చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుందండి. పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. ఒకసారి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయిన తర్వాత ఆయిల్ వేసేసుకోవాలి. ఇది బేసన్ కాబట్టి, శనగపిండి కాబట్టి కొంచెం ఎక్కువగానే పడుతుందండి. నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ అలా వేసాను. ఇది వేడయిన తర్వాత ఆవాలు, శనగపప్పు కొంచెం ఎక్కువగానే తీసుకుంటానండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మినప్పప్పు వేసాను ఆల్రెడీ, శనగపప్పు కొంచెం ఎక్కువగానే వేస్తాను. ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత కొంచెం రెడ్డిష్గా, అంటే కొంచెం కలర్ మారిన తర్వాత, ఫ్రై అయిన తర్వాత, పప్పుల్లోనేవి ఫ్రై అయిన తర్వాత మనం ఇవి దొండకాయలు కట్ చేసుకున్నాంగా, ఇవి పొడుగుగా కట్ చేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి. ఈ దొండకాయలు వేసేసుకోవడమే. వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వేస్తే ఏంటంటే ఫాస్ట్గా కుక్ అవుతాయి, సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. కొంచెం సాల్ట్ వేసేసుకొని దీంట్లోనే కొంచెం పసుపు, పించ్ ఆఫ్ పసుపు వేసేసుకొని ఒకసారి కలుపుకుందామండి. మనము వెల్లుల్లి కారం చేసుకోవాలంటే ఫస్ట్ వెల్లుల్లిని వేసేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత కారం వేసుకోవాలండి, లేకపోతే ముద్దగా వచ్చేస్తుంది. ఇలా గ్రైండ్ అయిపోయింది కదా, మనం ఒక 2 స్పూన్స్ అలా కారం వేసేసుకుందాం. ఇంకా వెల్లుల్లి కారం ఇలా రెడీ అయిందండి. మనం లాస్ట్లో వేసుకుంటాం. ఇది చూసారు కదండి, ఇలా ఫ్రై అయిపోయాయి. ఇంకా ఇంతే అండి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఏం చేయాలంటే ఇలా పచ్చివాసన పోయిందాకా కలుపుకోవాలండి. శనగపిండి అనేది పచ్చివాసన పోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనము వెల్లుల్లి కారం చేసుకున్నాం కదా, అది వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత నేను లాస్ట్కి చెప్పాను కదా, అంటే నేను కొంచెం కారం తక్కువగానే వాడతానండి, ఎందుకంటే పిల్లలు తినాలి కాబట్టి కొంచెం తక్కువగానే వాడతాను. మీరు కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువగానైనా వేసుకోవచ్చు. లాస్ట్కి లాస్ట్కి మనము నువ్వులు యాడ్ చేసుకోవాలండి. కొన్ని నువ్వులు యాడ్ చేసుకుంటే, నువ్వులు వేసేసుకొని ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి. వేయించిన నువ్వులు వాడాను. టేస్ట్ కూడా బాగుంటుంది. తింటుంటే అప్పుడప్పుడు పంట కింద తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్కి కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడమే అండి.